అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నవరాత్రి టైంలో చేసేటటువంటి బాలా పూజ, కుమారి పూజ అంటారు కదా, దాని గురించి తెలుసుకుందాం. ముందుగా వస్తున్న అమ్మాయికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొని రండి. వచ్చిన తర్వాత అమ్మాయికి ఒక ఆసనం వేసి కూర్చోపెట్టండి. మీకు వీలు ఉంటే కనుక వచ్చిన అమ్మాయికి కాళ్ళు కడగండి. కాళ్ళు కడిగిన తర్వాత పసుపు రాసి, మీ దగ్గర పారాని అవైలబుల్గా ఉంటే కనుక పారాని కూడా పెట్టండి. పిల్లలకి ఏంటంటే పారాని పెడితే కొంచెం నచ్చుతుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తరువాత బొట్టు, గంధము ఇవి పెట్టి, మీ దగ్గర చిన్నపిల్లల సైజు గాజులు ఉంటే కనుక గాజులు వేయండి పిల్లలకి. పిల్లలు కూడా గాజులు ఆ గలగల శబ్దానికి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే కనుక పిల్లలకి వస్త్రం ఇవ్వడానికి అనేసి పెద్ద సైజు చున్నీ తీసుకొని వస్తానండి. దాన్ని చీరలా కడతాను, అంతా ఫోల్డ్ చేసేసి. పిల్లలు ఏంటంటే కొంచెం చీర కట్టుకోవడంలో ఎక్కువ ఇష్టపడుతూ వచ్చిన ఆ అమ్మాయిని ఏదో ఒకటి తినమని చెప్పి అడగండి. స్వీటో పండో ఏదో ఒకటి మీరు ఇంట్లో చేసింది కొంచెం తినిపించండి. అది తినేసిన తర్వాత మీరు అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్న తాంబూలం అంటారా, వాయనం అంటారా, అది మీరేమేమి ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఆ అమ్మాయికి ఇవ్వండి. నేనైతే కనుక ఇందులో పిల్లలకి ఇచ్చే వాటిలో తమలపాకులు, వక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్ ఒకటి చిన్నది, గాజులు ఎలాగో ఎక్కిచ్చేసాను కాబట్టి ఇంకా గాజులు ఉండవు అందులో, తిలకం బొట్టు పెట్టుకోవడానికి, కళ్ళకు కాటుక, ఒక చిన్నపాటి అద్దము, దువ్వెన, చేతికి పెట్టుకోవడానికి మెహందీ కోన్ తీసుకుంటానంటే అది అప్పుడైతే గోరింటాకి ఇచ్చేవారంటే, ఇప్పుడు అంతమందికి మనం రుబ్బి ఇవ్వలేం కాబట్టి కోనే రెడీమేడ్ తీసుకొని వచ్చి కోన్ ఇస్తాను. తర్వాత నాకు ఏదైనా కుదిరితే ఒక చిన్న గిన్నెనో డబ్బానో లేకపోతే పిల్లలకి ఏదైనా యూజ్ అయ్యేలాంటివో ఒక ఐటెం యాడ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా తాంబూలంలో పెట్టేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి తన దగ్గర నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోండి. అంటే వచ్చిన ఆ అమ్మాయి సాక్షాత్తు అమ్మవారిగా భావించి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోండి. మన అమ్మవారికి ఎలా అయితే హారతి ఇస్తామో ఇక్కడ కూడా ఈ వచ్చిన అమ్మాయికి మనం లాస్ట్లో హారతి ఇవ్వచ్చు. నేనైతే ఇలా చేసుకుంటానండి. ఎవరి వీలును బట్టి వాళ్ళు చేసుకోవచ్చు.